వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయనగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 150 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ర్యాలీని ప్రారంభించారు. భారీగా పాల్గొన్న ప్రజలు, యువత, విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. మన దేశం మన బాధ్యత స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎస్పీ కోరారు. ముందుకు వచ్చేయండి. భారత్ మాతా కీ జై. భారత్ తలెత్తుకోరేలా ప్రతి ఇంటిపై జాతీయ ప్రతి ఇంటి జాతీయ జెండా ఎగరవేయాలి. అభిప్రాయం ఉంది. ఎప్పుడు ఇలాంటి ర్యాలీస్ పెట్టిన మనం ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా అదేవిధంగా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేద్దాం. మనము వన్నెల జెండా, మన గౌరవం. అత్యంత ఒకసారి మన కోచెస్ చూడండి. అదేవిధంగా వందే మాతరం. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ ప్రతీకైన మన త్రివర్ణ జెండా ముందున్నాం మనమంతా కూడా. ఇది మనందరికీ ప్రతీక. ఒక 200 సంవత్సరాలు మనము ఒక బానిస బతుకు నుంచి బయటపడడం కోసం 1857లో ఒక తరం నాయకులు మొత్తం కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే అప్పుడు మనకు స్వతంత్రం సిద్ధించలేదు. ఎందుకు సిద్ధించలేదు అని నెక్స్ట్ మన తరం మనం ప్రశ్నించుకుంటే 1857 తర్వాత ఒక 3 జనరేషన్స్ మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే 1860లో వచ్చిన మన ఫిరోజ్ షా మెహతా గారు కానీ, దాదాబాయి నౌరోజీ గారు కానీ ఒకటి గుర్తించారు. మనమంతా ఒక తాటి మీద లేము, దేశమంతా ఒక తాటి మీద లేదు, మనకు ఒక ప్రతీక లేదు, మనము అనే భావన లేదు అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ రోజు నుంచి మనము యునైటెడ్గా ఉండడం కోసమే మొదటి ప్రయత్నం. బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా కంటే మనమందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలనేదే ప్రయత్నము ఆ ఫస్ట్ తరం నాయకులు చేశారు. నెక్స్ట్ తరం నాయకులు గోఖలే గారు, బాల్ గంగాధర్ తిలక్ గారు, బోస్ గారు, వీళ్ళంతా వచ్చేసి మనకి మన బ్రిటిష్ సామ్రాజ్యంలోనే ఉందాం, మనము ఒక డొమినియన్ స్టేటస్లో ఉందాము అని నెక్స్ట్ డిమాండ్ తీసుకొని వచ్చారు. అంతవరకు కూడా డిమాండ్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. లాల్ బాల్ పాల్ గారు వచ్చిన తర్వాత డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 3వ తరం వచ్చారు. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు,
బోస్ గారు, అంబేద్కర్ గారు, వీళ్ళు మూడో తరం నేతలు వచ్చారు. మాకు అదేం వద్దు, మాకు సంపూర్ణ స్వతంత్రం కావాలి అని అడగడం స్టార్ట్ చేశారు. మనం చూస్తే 100 సంవత్సరాలు 4 తరాల నేతలు వాళ్ళ జీవితాలను కంప్లీట్గా త్యాగం చేసి మన స్వతంత్రం కోసం పోరాడారు వాళ్ళు. ఈ భావన మనమనే భావన తీసుకురావడం కోసం అది తీసుకొని వచ్చారు. మనమంతా ఒక సమిష్టిగా కృషి చేయడంతో 1919తో స్టార్ట్ చేస్తే 1947 వరకు తరాలు వాళ్ళ జీవితాలను అంకితం చేసి స్వతంత్రం కోసం పోరాడాయి. ఈరోజు మన స్వతంత్రం అనుభవిస్తున్నాం. ఈరోజు మనము ఆ స్వతంత్రాన్ని వాడుకొని ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని పారదోలాలి, నిరుద్యోగాన్ని పారదోలాలి, వెనకబాటుతనం మీద మనం పోరాటం చేస్తూ అందరినీ కూడా ఈ ఫలాలను అందించే విధంగా మనం ముందుకెళ్ళాలి. యువత మొత్తం కూడా మనమనే ప్రతీక ఏదైతే ఉందో ఈ తిరంగాను మనమందరం ధరించాలి, మన ఇంటి మీద ఎగరవేయాలి. మనమనే భావనను మనలో ఇంకింపజేసుకొని మన నెక్స్ట్ తరాలకు కూడా అందించేయాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం ఈరోజు మనము ఒక పెద్ద ర్యాలీని తీసుకుంటున్నాము. అందరికీ నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరికి కూడా మన తిరంగా జెండాను ఇంటి మీద ఎగరేసుకోవాలి. మనమంతా ఒకటే అనే ఒక సంకేతాన్ని ప్రజలందరికీ పంపేయాల్సిన అవసరం ఉంది. రేపు ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం. సుమారు 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి రేపు అన్నది స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి మన మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఎంతోమంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి. ఈ స్వాతంత్రం ఏదో మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం కేవలం ఈరోజు మనకు ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వాతంత్రం ఏర్పాటు చేసి భారతదేశం ఏర్పాటు చేసుకొని మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని డెమోక్రటిక్ వేలో ఆ రోజు చేసినటువంటి కృషిని ఖచ్చితంగా మనం పబ్లిక్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు మేము ఒక తిరంగా ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీలో యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక ర్యాలీ కింద ఈరోజు విజయనగరం హెడ్ క్వార్టర్స్లో కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు కూడా మన పూర్వీకులు చేసినటువంటి కృషికి భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే దశగా మీ అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఈ స్వాతంత్ర దినం రేపు జరగబోతున్నటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి పౌరుడికి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.